పత్రిజీ ధ్యాన మహిళ ఛానల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమం మూడో రోజుకి వచ్చేసామండి. సో ఎంతో మంది ధ్యానం ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరుచుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఆ, వంటిల్లే వైద్యశాల, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనం రోజు తినే ఆహారంతోనే మనం ఎంత ఆరోగ్యంగా జీవించవచ్చు అనేది ఎంతో మంది ప్రముఖులు కూడా మనకి చెప్తూ ఉన్నారు. ఈ రోజు మన ముందు ఉన్నారు విక్రమాదిత్య గారు. విక్రమాదిత్య గారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అండ్ వెజిటబుల్ థెరపిస్ట్ కూడా. ఆరోగ్యమే మహాభాగ్యం అనే ప్రమాణ వాక్యాన్ని వాస్తవ రూపంలోనికి తీసుకురావడానికి సన్ స్పిరిచువల్ సొసైటీ అనే సంస్థను స్థాపించారు. అలాగే మన కూరగాయలతోనే వైద్య విధానంలో భాగంగా మనం తీసుకున్న ఆహారంలో ఔషధ గుణాలని, ఏ ఔషధానికి ఎంత శక్తి ఉంది అని తెలియజేసేదే ఈ వెజిటబుల్ థెరపీ. ఈ వెజిటబుల్ థెరపీని సన్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ప్రజల్లోకి తీసుకురావడానికి గత 4 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు విక్రమాదిత్య గారు. విక్రమాదిత్య గారు, గ్రాండ్ వెల్కమ్ అండి. ఆరోగ్య మహిళా కార్యక్రమానికి సూర్యోస్మి గ్రాండ్ అమ్మ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ సార్. అన్నిదా భావించకండి, ఇంకా నేను ఇంటికి రీచ్ అవ్వలేదు, కారులోనే ఉన్నాను. మీ కార్యక్రమాన్ని పేరు హార్జన్ ఇట్లా పెట్టండి సార్, హార్జెంటల్ గా. ఎస్ ఎస్. మీకు ఇబ్బంది ఏం లేదు కదా? ఓకే సార్. ఎస్ ఎస్. వెల్కమ్ సార్, ఆరోగ్య మహిళా కార్యక్రమానికి గ్రాండ్ వెల్కమ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎస్. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చాలా మందికి విటమిన్ సమస్యలు లోపించింది. అది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా విటమిన్ సమస్యలు వచ్చాయి. ఆ టాబ్లెట్ వేయాలి, ఈ టాబ్లెట్ వేయాలి అని చెప్తూనే ఉన్నారు. సో అంటే విటమిన్ సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి సార్? పౌష్టికాహార లోపం అమ్మా. అంటే మనకి సరైన ఆహార పద్ధతులు తెలియట్లేదు. దానివల్ల ఆ, అంటే ప్రతి దాంట్లోనూ ఏదో ఒక విటమిన్ మినరల్ కంపల్సరీ కాంపౌండ్స్ ఉంటాయి. దాన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ శరీరం కోల్పోయింది. మనం పదార్థంలో కోల్పోయింది అని అనుకుంటున్నాం, కానీ శరీరం దాన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీని కోల్పోయింది. ఇప్పుడు అందరికి మాక్సిమం 90 ప్రాబ్లమ్స్, అవునా? ఇప్పుడు అందరికి గ్యాస్ట్రిక్ ఉంది కదా, ఎందుకు ఉంది? ఏ విటమిన్ లోపం వల్ల గ్యాస్ట్రిక్ వచ్చింది చెప్పండి? గ్యాస్ట్రిక్ ఇష్యూ ఎందుకు వచ్చింది? ముందు అవగాహన కావాలి ఆరోగ్యం మీద. ఉమ్. అంటే తీసుకునే గ్యాస్ ఆహారంలో లోపం అంటారు. ఆహారంలో లోపం లేదు, ఆహారం అట్లనే ఉంది. ఉమ్. లోపం మనలో ఉంది. ఉమ్. మనం దాన్ని స్వీకరించలేకపోతున్నాం. మరి ఉమ్. టాబ్లెట్ వేస్తే ఎందుకు తగ్గుతుంది? ఉమ్. ఆహారంలో లోపం ఉందని భ్రమించి, భ్రమతో మందులు వాడుతూ ఇక గ్యాస్ వచ్చింది జీవితాంతం గ్యాస్ బిళ్ళలు మింగటం, బీపీ వచ్చింది జీవితాంతం బీపీ బిళ్ళలు మింగడం, షుగర్ వచ్చింది జీవితాంతం షుగర్ టాబ్లెట్లు వేసుకోవడం. మన శరీరంలో శోషరస వ్యవస్థ అని ఉంటుందమ్మా, ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్. అంటే మన శరీరం 12 సిస్టమ్స్ మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఒక మెసేజ్ పెట్టాను నేను, చూడండి చార్ట్. ఆ. దాన్ని చూపించగలరా? 12 రకాల సిస్టమ్స్ మీద మన శరీరం ఆధారపడి ఉంది అనేది అందరికీ తెలిసిందే. ఉమ్. అలాగే మనని నడిపించేవి 12 రాసులు. జ్యోతిష్ ఉమ్. శాస్త్రం ఎందుకు అంటే, జ్యోతి అంటే వెలుగు. ఉమ్. వేదంలో ఒక అంగం అది. జ్యోతిష్యము ఉమ్. అనేది ఒక అంగం. ఉమ్. వేదం ఎప్పుడు కూడా సత్యం చెప్తుంది, ఉమ్. అబద్ధం చెప్పదు, శాశ్వతమైనటువంటి నిజాన్ని చెప్తుంది. ఉమ్. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలోంచి మన 12 రకాల రాసులు ఎలా ఉన్నాయో మన శరీరంలో 12 ఆర్గాన్స్ ఉన్నాయి. ఉమ్. ఈ 12 ఆర్గాన్స్ మీద అంటే 12 సిస్టమ్స్ అవి. ఒకటి డైజెషన్ సిస్టమ్, రెండు యూరినేటరీ సిస్టమ్, మూడు నర్వస్ సిస్టమ్, నాలుగు బయోమెట్రిక్ లాక్ వాయు సిస్టమ్, ఐదు ఎండోక్రైన్ గ్లాండ్స్ మజిల్, ఆరు చర్మ వ్యవస్థ స్కిన్ సిస్టమ్, ఏడు రెస్పిరేటరీ, ఎనిమిది ఎండోక్రైన్స్ మన లింఫాటిక్ సిస్టమ్, తొమ్మిది బోన్ మన స్కెల్టన్ అన్నమాట, 10 హార్మోన్స్, 11 ఎక్సోక్రైన్ గ్లాండ్, 12 సర్క్యులేటరీ. ఈ 12 మొదటి సిస్టమ్ వచ్చి డైజెషన్ మీద ఉపయోగపడుతుంది. అంటే మొట్టమొదటిగా మనకి డైజెషన్ అనేది బాగుండాలి. మనం తిన్న ఆహారం పచనమై దాంట్లో ఉన్నటువంటి పోషకాలని ఆ
ట్రావెలింగ్ లో స్మాల్ ఇంటెస్టైన్స్ లార్జ్ ఇంటెస్టైన్స్ లో జరిగే ట్రావెలింగ్ లో అబ్జార్బ్ చేసుకుంటాయి. అక్కడ దాన్ని మనం కోల్పోయాం. అందుకని పోషకాహార లోపం వస్తే సప్లిమెంట్స్ ప్రాసెస్ చేయడానికి అవసరం లేకుండా ఆ విటమిన్స్ ని మినరల్స్ ని సప్లిమెంట్లుగా తీసుకుంటున్నాం. వ్యవస్థని మెరుగుపరుచుకుంటే ఆనందంగా ఆరోగ్యంగా బ్రతికేయచ్చు. కాబట్టి ఇప్పుడు సప్లిమెంట్ తీసుకోవడం వల్ల మంచే జరుగుతుంది అనుకోండి, ఇబ్బంది లేదు, మనం మందులు మింగొచ్చు. వాటి వల్ల వచ్చే దుష్ప్రభావాలు, సైడ్ ఎఫెక్ట్స్: షుగర్కి మందులు వాడితే కిడ్నీలు పోతాయి, కిడ్నీలకి మందులు వాడితే లివర్ పోతుంది, లివర్కి మందులు వాడితే డైజెషన్ సిస్టమ్ పోతుంది, డైజెషన్ సిస్టమ్కి గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ బట్టలు వాడితే మళ్ళీ కిడ్నీ పోతుంది. ఇలా మారుతూ దుష్ప్రభావాల యొక్క ఫలితాలు మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాం. సిస్టమ్ను మార్చేసుకుంటే సరిపోయిందిగా. మనకు ఉన్నవి డిజార్డర్స్ రెండే, లోపాలు. డిసీజ్ ఎందుకు వచ్చింది? మనం ఆర్డర్లో ఉండాల్సిన దాన్ని మార్చేసుకున్నాం కాబట్టి డిజార్డర్ ద్వారా డిసీజ్కి వచ్చాం. డిజార్డర్ ఆర్డర్లో పెట్టే disease ఉంది కదా, మార్చుకోవడానికి ముందు, అంతే కదా. ఇక్కడ మనం ముందు అంటే వేదంలో కొన్ని మంత్రాలు ఉంటాయమ్మా. తేజో అసి తేజో మై దేహి, తేజో అసి తేజో మై దేహి. ఎవరైతే మనకి కంటికి కనపడకుండా ఉన్నటువంటి సుప్రీం గాడ్ ఎవరైతే ఉన్నారో, అద్భుతమైనటువంటి తేజస్సు కలిగి ఉన్నాడు, తేజము పరాక్రమము కలిగి ఉన్నాడు ఆయన. అది నాకు ప్రసాదించు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇందులోనే బలమసి బలం మై దేహి. బలం రావాలంటే మనం ఏం చేయాలి? బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని స్వీకరించాలి. అది శాకాహారమై ఉండాలి. మనం అందరం మానవులం కాబట్టి శాకాహారము మాత్రమే మన శరీరం యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ ఆ బలవర్ధకమైనటువంటి ఆహారం ఏంటి అనేది, ఇక్కడ తేజస్సు, వీర్యము, ఆ మన్యు, మన్యురసి మన్యుమై దేహి, అంటే ఇవన్నీ కూడా ఆ పరమాత్మలో ఉన్నాయి. ఆ పరమాత్మ తత్వం మనకు వస్తే ఏ పదార్థంలో ఏముందో చూసుకుని ఎంత తినాలో అంతే తింటాం. దాన్ని కోల్పోయాం, పరమాత్మని, ఆ పరమాత్మ తత్వాన్ని కోల్పోయాం. ఇప్పుడు మీరు అద్భుతమైనటువంటి ధ్యానం చేశారమ్మా, ఏమొచ్చింది? ఫస్ట్ ఏమొస్తుంది? స్పృహ వస్తుంది. మెడిటేషన్ నుంచి బయటకు తీసుకొచ్చాడంటే స్పృహ వస్తుంది. ఆ స్పృహలోంచి అద్భుతమైనటువంటి జ్ఞానం వైపు నడుస్తారు. ఆ జ్ఞానం అంటూ వస్తే ఏం తినాలి, దేంట్లో ఏమున్నాయి, విటమిన్స్ ఎందులో ఉన్నాయి, మినరల్స్ ఎందులో ఉన్నాయి, ఇవన్నీ మనకి బాగా తెలుస్తాయి. ఇప్పుడు మీరు అంటే విటమిన్ లోపం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అడిగారు. ఫస్ట్ విటమిన్ బి1. బి1 లోపం వల్ల వచ్చేది డైజెషన్ ఇష్యూస్. తర్వాత బి టూ విటమిన్ లోపం వల్ల వచ్చేది యూరినేటరీ సిస్టమ్ సంబంధించి క్యాన్సర్, ఇవన్నీ కూడా బి2 డెఫిషియన్సీ వల్ల వస్తాయి. అంటే మేజర్ విటమిన్స్ చెప్తాను, చాలా రకాలు ఉన్నాయి మనకి. బి, సి, కే, డి, ఇవి మేజర్ మనకి కావాల్సినటువంటి విటమిన్స్. అందులో బి కాంప్లెక్స్ ఫ్యామిలీ బి1, బి2, బి5, బి6, బి12 ఇవి ప్రధానంగా ఉంటాయి. ఏమైందమ్మా? ఎస్ ఎస్ కంటిన్యూ సార్. ఆ, ఈ బి కాంప్లెక్స్ ఫ్యామిలీ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ లో డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. బి12 డెఫిషియన్సీ వల్ల రెస్పిరేటరీ, ఆస్మా, ఆయాసం, బ్లడ్ సర్క్యులేషన్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కాళ్ళలో మంటలు, ఇలాంటివన్నీ వస్తాయి. బి టూ వల్ల దాన్ని రెబోఫ్లావిన్ అంటారు. దానివల్ల క్యాన్సర్ సెల్స్ గ్రోత్ విపరీతంగా పెరిగిపోవడం, ఇవన్నీ కూడా దానివల్ల వస్తాయి. కిడ్నీ ఇష్యూస్ వస్తాయి. విటమిన్ కే డెఫిషియన్సీ వల్ల మన నరాల వ్యవస్థ ఇబ్బంది పడుతుంది. విటమిన్ సి వల్ల మన శరీరంలో బయోమెట్రిక్ క్లాక్ అని ఉంటుంది, ఆ బయోమెట్రిక్ క్లాక్ డిస్టర్బ్ అవుతుంది. వాయువులు, వ్యర్థ వాయువులు బయటికి వెళ్ళిపోకపోవడం వల్ల మనకు వినికిడి లోపం రావచ్చు, చూపులో లోపం రావచ్చు, మాటలో లోపం రావచ్చు, స్మెల్ చూడడంలో లోపం రావచ్చు విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల. ఆ, తర్వాత విటమిన్ డి బోన్ వ్యవస్థ, కాన్ఫిడెంట్ లెవెల్స్, ఒక హుందాతనం. అసలు అంటే మేజర్ గా విటమిన్ డి అనేది మనకి చాలా ఫ్రీగా దొరుకుతూ ఉంటుంది సూర్యుడి నుంచి. కానీ సూర్యోదయం అయిపోయిన తర్వాత లేట్ గా లేవడం వల్ల ఆ ఫ్రీగా వచ్చే సమయాన్ని కోల్పోతున్నాం. దానివల్ల మనం సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే బి5 ఇప్పుడు మేజర్ గా అందరికి, డయాబెటీస్ పేషెంట్స్ అందరికీ డెఫిషియన్సీ బి5. బి5 అనేది పుష్కలంగా లభిస్తే డయాబెటీస్ ని సాధారణ స్థితికి తెచ్చుకోగలం, ఎలాంటి మెడిసిన్స్ అవసరం లేకుండా. సర్క్యులేటరీ అంటే విటమిన్ ఈ వల్ల సర్క్యులేటరీ సిస్టమ్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్, ఇలాంటివన్నీ ఎక్కువ వస్తూ ఉన్నాయి. వీటిలన్నిటిని మనం మెరుగుపరుచుకోవడానికి సాత్వికమైనటువంటి శాకాహారమే
ఉత్తమం. రీసెంట్ గా ఒక 3-4 డేస్ బ్యాక్ అమెరికాలో ఒక రీసెర్చ్ సంస్థ చేసిన రీసెర్చ్, డబ్ల్యూఎస్ఓ అనుకుంటాను, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇలాగే మాంసాహారాన్ని తింటూ పోతే 2050 కల్లా రెడ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది మొత్తం ప్రపంచం. ఓకే. ఒక్క అంటే ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ నుంచి 2050కి వెళ్తే 7 టైమ్స్ ప్రొడక్షన్ కావాలండి, ఫుడ్ ప్రొడక్షన్. ఎందుకంటే యానిమల్, మనం ఏదైతే భక్షిస్తున్నామో యానిమల్ ఎక్కువ తినేయడం వల్ల ఆ యానిమల్ ప్రొడక్షన్ పెంచడం కోసం 7 టైమ్స్ ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. అదే యానిమల్ ని ఉపయోగించుకుంటూ దానికి కేవలం గ్రాస్ ఒకటే పండిస్తే దాని నుంచి వచ్చే బై ప్రొడక్ట్స్ తీసుకుంటూ హ్యాపీగా హ్యాపీగా బతికేయచ్చు. మనలో మార్పు రావాలమ్మా. ఆహారమే ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆ ఆరోగ్యం సాత్విక ఆహారం. వెజిటేరియన్స్ గా మారాలి. మారి ఊరుకుంటేనే నా కుటుంబం ఒకటి బాగుంది నేను ఒకటి బాగున్నాను అనుకుంటే కాదు. 10 మందిని మార్చాలి, చెప్పాలి. చెవులో జోరేగల్లాగా మాంసం తినొద్దు, మాంసం తినొద్దు అని చెప్పాలి. ఇప్పుడు మనకి పత్రిజీ గారు ఇచ్చింది అదే కదా. ఆయన స్థాపించి వెళ్ళిపోయారు, సరిపోతుందా? వారంకోసారి గుర్తు చేసుకోవడం, ఆయన బర్త్డేకి సెలబ్రేట్ చేసుకోవడం కాదు. ప్రతి మనిషి పత్రిజీగా మారాలి. ఇప్పుడు నువ్వు నువ్వు ఎలా అయితే ఒక యూట్యూబ్ పెట్టి సొంతంగా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసావో అలా అందరూ చేయాలి. అందరూ తమ వంతు ప్రయత్నాలు చేయాలి. శాకాహారంలోనే, సాత్వికాహారంలోనే జీవితం ఉంది. మొత్తం A to Z జీవితం. ఫ్యూచర్ అంతా, భవిష్యత్ అంతా కూడా కేవలం వెజిటేబుల్స్ మీద ఆధారపడి మాత్రమే బ్రతుకుతామా, గుర్తుపెట్టుకోండి. వేరే దారి లేదు. అంటే మందుల వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయి కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ లేదు. అందుకని మనకు ఉన్నటువంటి లోపాలు అంటే ప్రతిదానికి విటమిన్స్ మినరల్సే కారణం. భూమిలో కూడా ఆ మొక్కలు బాగా పండి మంచి ఆరోగ్యకరమైనటువంటి పంట రావాలంటే వాటిని కూడా మనం పాడైపోయి వాటిని కూడా పాడు చేసేస్తున్నాం. ఆ మినరల్స్ లేవు. మినరల్స్ లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే యజ్ఞం జరిగితే ఆ యజ్ఞంలోంచి వచ్చేటువంటి హవిస్సు, స్మోక్ ఏదైతే ఉందో పైకెళ్ళి ఒక అద్భుతమైనటువంటి వర్షాన్ని కురిపిస్తుంది. ఆ కురిసిన వర్షంలోంచి వచ్చినటువంటి పంట ఆరోగ్యకరమైనటువంటి పంట వస్తుంది. పంటలు సరిగా పండట్లేదు అంటే తినేస్తున్నాం. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ చూపించట్లేదు. యజ్ఞం ద్వారా చూపించేటువంటి కృతజ్ఞత అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. ప్రతి ఇంటింట యజ్ఞం జరగాలి. ఆ హవిస్ ఇవ్వడం ద్వారా అంటే రోజుకు ఒక 100-150 గ్రాములు ఆవు నేతిని హవిస్సు ద్వారా యజ్ఞకుండంలో ఇవ్వడం ద్వారా పర్యావరణం మొత్తం మారిపోతుంది. తద్వారా ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలు, పంటలు పండి ఆ పంటల్లోంచి వచ్చేటువంటి విటమిన్స్, మినరల్స్ మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. సాత్వికాహారమే ఆరోగ్యానికి మూలాధారం. అయితే సార్, ఇక్కడ మన పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు, ఆడియన్స్ కూడా. ప్లీజ్, అమ్మా. ఎవరైనా సార్ని క్వశ్చన్ అడగాలి అనుకుంటే, సందేహం ఉంటే, మీ యొక్క అనారోగ్య సమస్యలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సార్ని అడగచ్చు లైవ్ లో. అలాగే సార్, మనకి ఈ విటమిన్ డి లోపం, ఓకే, విటమిన్ డి అనేది మనం అది బోన్ పెరుగుతుంది. ఎక్కువైతే కూడా అది ఎక్కువైతే కూడా ఎలా అంటే దానివల్ల ఏమైనా ప్రమాదం ఉందా విటమిన్ డి? అంటే సాధారణంగా ఇప్పుడు ఎక్కువైపోవడం అనేది ఉండదమ్మా, చెడిపోతుంటుంది తప్ప. ఇప్పుడు ఎవరికి కూడా నువ్వులు ఎక్కువ తినేటువంటి ఇది లేదు, అలాగే కొబ్బరి ఎక్కువ తినేటువంటి పరిస్థితి లేదు. విటమిన్ డి అంటే ఎండలో బాగా తిరిగేసేటువంటి పరిస్థితి లేదు. అంటే బాగా ఎక్కువ తిరిగేశారు ఏమవుతుంది, వడదెబ్బ తగులుతుంది. విటమిన్ డి ఎక్కువైతే పడిపోతారు. సన్లైట్ ఎక్కువ తగిలితే ఏమవుతుందమ్మా, స్కిన్ ట్యాన్ అవుతుంది. అది లోపించడం వల్ల బోన్ డెలికేషన్ వస్తుంది. కలర్ పేలగా ఉంటారు, లైట్ స్కిన్ కలర్ పేలవంగా ఉంటుంది. బాడీలో ఏ విటమిన్స్ కూడా అబ్జార్బ్ అవ్వవు విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల. అంటే తక్కువగానే ఉంటుంది తప్ప బాగా ఎక్కువ మీకు విటమిన్ డి బాగా పుష్కలంగా ఎక్కువైపోయింది, ఓవర్ ఉంది అంటే, ఓవర్ ఉంది అంటే మిగతా విటమిన్స్ తక్కువ ఉన్నాయని అర్థం. మనం మిగతా విటమిన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతాయి. ఇప్పుడు మనకి గ్లూకోజ్, ఫక్టోజ్ ఉంటుంది. మనకు గ్లూకోజ్ స్థాయి అధికంగా ఉంది, ఫక్టోజ్ తక్కువగా ఉందని అర్థం కదా. మనం అందరం ఏం చేస్తుంటే గ్లూకోజ్ ఎలా తగ్గించాలని ఆలోచిస్తుంటాం. ఫక్టోజ్ తీసుకెళ్లి బ్యాలెన్స్ చేస్తే రెండు ఈక్వల్ గా ఉంటాయి కదా. అందుకని చాలా మంది చెప్తారు, డయాబెటీస్ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు కేవలం ఫ్రూట్స్ తీసుకుంటే షుగర్ బ్యాలెన్స్ అవుతుంది. నేను ఒక వీడియో చూశాను, డాక్టర్ హెగ్డే గారు అనుకుంటాను, చాలా మంది రీసెర్చ్ చేశారు. షుగర్ పేషెంట్ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ అన్ని తీసుకుంటే షుగర్ నార్మల్ అవుతుంది. ఎందుకంటే ఫ్రూట్స్ లో గ్లూకోజ్ ఉండదు.
షుగర్స్ ఉండవు, ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రూట్స్ బాగా తీసుకోవచ్చు. అందరికీ అపోహ ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఫ్రూట్స్ తీసుకోకూడదు. ఫ్రూట్స్ తీసుకుంటే షుగర్ తగ్గుతుంది. అంటే ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి. ఆ, అంటే ఇడ్లీలు ఒక 4 ఇడ్లీలు తిని 2 మామిడి పళ్ళు తింటాను, 2 సీతాఫలాలు తింటాను, 2 అరటిపళ్ళు తింటాను, ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే కుక్కుడు అన్కుక్కుడు కాంబినేషన్ కరెక్ట్ కాదు. ఇక్కడ ఎక్సెస్ ప్రోటీన్ కూడా మనకి ప్రాబ్లం చేస్తుంది. అవసరానికి అతిగా మించి ప్రోటీన్ తీసుకున్నా కూడా అది గ్లూకోజ్ గా మారిపోతుంది, దానివల్ల పెరుగుతున్నాయి. అందుకని విటమిన్ డి అనేది ఎక్కువ అవడం అనేది ఉండదు. సాధారణంగా అందరికీ డెఫిషియన్సీయే ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎవ్వరూ ఎండకి ఎక్స్పోజ్ అవ్వట్ల. ఏసీ రూమ్స్ లోను కార్లోనే తిరుగుతున్నాం. అందుకని విటమిన్ డి ఎక్కువ అయ్యే పరిస్థితి లేదు. ఒకవేళ అనుకుందాం ఎక్కువ అయ్యింది అనుకుందాం, దాన్ని మనం మిగతా అంటే దానికి అటు ఇటుగా ఉన్నటువంటి విటమిన్స్, బి కాంప్లెక్స్ ఫ్యామిలీని పెంచుకోవడం ద్వారా, ఐరన్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా దాన్ని మనం బ్లడ్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎక్కువైనటువంటి విటమిన్ డిని హార్మోన్స్ గా మార్చుకోవచ్చు. అయితే ఈ విటమిన్ డి అంటే లోపం ఉన్న వాళ్ళకి ఎటువంటి అంటే కూరగాయ జ్యూస్ అనేది ఉపయోగపడుతుందని అంటారు? టాబ్లెట్లు ఆ, వాడకుండా ఇంట్లో ఉండే కూరగాయలతోనే మీరు వైద్యం అని చెప్తున్నారు కదా. సో విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళకి ఎటువంటి జ్యూస్ తీసుకోవాలి? ఉమ్. వెజిటబుల్ జ్యూస్. గోరుచిక్కుళ్ళు ఒక 10 గోరుచిక్కుళ్ళమ్మ. 10 గోరుచిక్కుళ్ళు, ఒక 50 గ్రామ్స్ కొబ్బరి, ముదర కొబ్బరి, ఒక 20 గ్రామ్స్ అంటే 10 గోరుచిక్కుళ్ళు తీసుకుంటే 10 గ్రాముల అల్లం, 20 గోరుచిక్కుళ్ళు తీసుకుంటే 20 గ్రాముల అల్లం, 50 గ్రాముల కొబ్బరి, ఇవి రెండు కలిపి కాంబినేషన్ లో తీసుకుంటే ఆ లోపాన్ని అధిగమించి, అంటే డి డెఫిషియన్సీ ఉండడం వల్ల బాడీ పెయిన్స్ ఉంటాయి వీళ్ళకి. ఆ పెయిన్స్ ను కంట్రోల్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. పెయిన్స్ రావడానికి రీజన్స్ చాలా ఉంటాయి, దాన్ని తట్టుకునే కెపాసిటీ పెరుగుతుంది. కొబ్బరి సో బాగా అది వాడుకోవాలి. కొబ్బరి మంచి కొబ్బరి, ముదర కొబ్బరి. అంటే భగవంతుడికి దేవుడికి కొబ్బరికాయ కొట్టండి కృతజ్ఞతతో అన్నది ఆయన కోసం కాదు. దేవుడు కొబ్బరికాయలు తినటం మొదలు పెడితే గుడికి ఎవరు వెళ్ళం. ఆయన తినడు, మళ్ళీ ఒక చెప్పు పంతులు గారికి ఒక చెప్పు మనకి, కాబట్టి గుడికి వెళ్తాం. కొబ్బరికాయ కొట్టేది మన కోసమే. అంటే ఈ గోరుచిక్కుళ్ళు కొబ్బరి కలిపి జ్యూస్ చేసేసాలి, జ్యూస్ ఇంకేమైనా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ వేయాలా? అల్లము మిరియాల పొడి. ఉమ్, మిరియాలు. ఆ, అలాగే కర్రీ మీరు గోరుచిక్కులు ఫ్రై చేసుకుంటారు, దానిపైన కొబ్బరి వేస్తారు, చాలా బాగుంటుంది ఆ ఫ్రై. ఉమ్, బాడీ పెయిన్స్ కి, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. సో ఇది అంటే ఎన్ని డేస్ తీసుకోవాలి అని అంటారు? మినిమం 21 డేస్ అమ్మా. వాళ్ళకు 21 డేస్. ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ను బట్టి ఓ 30 డేస్, 2 మంత్స్ కంటిన్యూ. ఇదేది మెడిసిన్ కాదు, సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు. ఫుడ్డే కాబట్టి ప్రాబ్లం లేదు. 2-3 నెలలు తీసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు. నరాల బలహీనత కూడా తగ్గుతుంది. అయితే జనరల్ గా మనం స్త్రీల సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్త్రీలకి ఋతు సమయంలో అంటే పీరియడ్ సమయంలో చాలా మందికి పెయిన్ వస్తుంది. పీరియడ్స్ వచ్చే ముందు కానీ, లేకపోతే వాళ్ళ బ్రెస్ట్ కొంతమందికి బరువుగా అనిపిస్తుంది, పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది. చాలా మంది ఏంటంటే ఆ పెయిన్ కి టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. అంటే అవును, టాబ్లెట్ వాడితే కొంచెం తొందరగా అవుతుంది. సో అదే అలాంటి సమయంలో వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వాళ్ళకు ఉన్నది మేజర్ ప్రాబ్లం వచ్చి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందమ్మా. పిసిఓడి సమస్య ఉన్న వాళ్ళకి, యూట్రస్ లో ఏదైనా ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి లోయర్ స్టమక్ పొత్తి కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఆ పొత్తి కడుపు నొప్పి వెనక్కి బ్యాక్ కి రివర్స్ కొట్టి బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది. అలాగే కొంతమందికి కాళ్ళు లాగేస్తాయి, తొడలు బాగా విపరీతమైనటువంటి నొప్పి వచ్చేస్తుంది. ఎక్సెస్ బ్లీడింగ్, మెనోరేజియా లేకపోతే డిస్మెనోరేజియా, ఈ ప్రాబ్లమ్స్ తో చాలా సఫర్ అవుతుంటారు. వాళ్ళకి అద్భుతమైనటువంటి ఔషధం ఏంటి అంటే నిమ్మకాయ. నిమ్మకాయ, గోరుచిక్కుళ్ళు, అల్లం కాంబినేషన్. అలాగే ఆ 3 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఆవు నెయ్యిని, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కానీ అంటే దొరికితే అద్భుతంగా పనిచేస్తుంది ఆవు నెయ్యి. లేదనుకుంటే మామూలు దేశ గేదె నేతిని కూడా, నార్మల్ నేతిని కూడా వాడుకోవచ్చు. ఇది వాత సంబంధమైనటువంటి సమస్య. ఆ వాతాన్ని బ్యాలెన్స్ చేయడం, వాతం ఎక్కువగా ఉండడం వల్ల విపరీతమైనటువంటి నొప్పులు వస్తూ ఉంటాయి. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆవు నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది. బాగా నీళ్లు బాగా మరగబెట్టి ఒక 2 స్పూన్లు ఆవు నెయ్యి కానీ మామూలు నేతిని కానీ నీళ్ళలో బాగా తురిపేసుకుని ఆ వేడి వేడిగానే స్నానం వచ్చిన ఆ స్నానంలో ఉన్నటువంటి 3 రోజులు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల బిఫోర్ ఫుడ్ ఈ తీసుకోవడం ద్వారా చాలా వరకు
ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తే సెకండ్ సైకిల్ కి చాలా మార్పు వస్తుంది. 2-3 సైకిల్ చేస్తులోకి ఫ్రీ అయిపోతారు. చాలా వరకు ఫ్రీ అయిపోతాం. ఆ సమయంలో ఎక్కువ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆహారం బాగోకపోవడం వల్ల విపరీతమైనటువంటి మసాలాలు అంటే పచ్చిమిర్చి ఇవి ఎక్కువ స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల ఆ, ఈ డైజెస్ట్ కానీ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల మేజర్ గా చికెన్, ఈ జీన్ మాడిఫైడ్ కోడులు ఇప్పుడు ఉన్నటువంటి అంటే నాటుకోడి పర్వాలేదు, అంటే నాన్ వెజ్ తప్పు చాలా మంది తినలేక మానలేక ఎక్కువ తింటూ ఉంటారు. ఓకే, అది రైట్ ఆ రాంగ్ అనేది మీరే తెలుసుకోండి, కానీ నాన్ వెజ్ అసలు తినకూడదు ఫస్ట్. నో నాన్ తిన వెజ్, ఓన్లీ వెజిటేరియన్. ఓన్లీ వెజిటేరియన్స్, చాలా సంతోషం. మసాలాలు తగ్గించాలి, అలాగే నైట్ ఫుడ్ తగ్గించాలి, సాత్వికంగా ఉండాలి. పొద్దుటే లేచిన వెంటనే వేడి నీళ్ళలో లెమన్ పిండుకుని, గోరువెచ్చటి నీళ్ళలో ఒక లెమన్ పిండుకుని, ఇంకేం కలపకూడదు, తేనె చాలా కలుపుతారు. అంటే ఈ పెయిన్ ప్రాబ్లం ఉంది కాబట్టి వీళ్ళు రెగ్యులర్ గా నిమ్మకాయ నీళ్ళని ఎసిడిక్ నేచర్ ఆల్కలైన్ గా మార్చుకోవడానికి. అలాగే వీళ్ళు సున్నం ఎక్కువ వాడాలమ్మా, కాల్షియం డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సున్నం బాగా తీసుకోవాలి. అంటే బాగా తీసుకోవాలంటే తక్కువే తీసుకోవాలి, రెగ్యులర్ గా తీసుకోవాలి. నువ్వులు బాగా వాడాలి. పప్పాయి బాగా తీసుకోవాలి, పప్పాయి పండు, పైనాపిల్. ఈ స్టొమక్ పెయిన్ తో బాధపడే వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి ఔషధాలు ఫుడ్డే. అలాగే లంకణం పరమౌషధం, ఉపవాసం కంపల్సరీ. నెలలో 2 ఏకాదశులు ఫాస్టింగ్ ఉండాలి. లిక్విడ్స్ మీద ఉండాలి. ఫాస్టింగ్ అంటే ఫుడ్ ఏమి తినవద్దు అని కాదు, లిక్విడ్స్, ఫ్రూట్స్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే 2-3 సైకిల్స్ లోనే వాళ్ళు చాలా రిలీఫ్ ఉంది. చాలా నరకం అనిపించేస్తారమ్మా, ఎవరికి చెప్పుకునేది కాదు ఇది. చాలా నరకం అనిపిస్తారు. కొంచెం క్లీన్ గా ఉండండి, హైజీన్ గా ఉండండి. అంటే ఈ మధ్య చూశాను, ఈ ప్యాడ్స్ వాడడం వల్ల కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి అని చెప్పేసి అని అంటున్నారు. మీకు తెలిసినటువంటి నాలెడ్జ్ను ఉపయోగించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓవేరియన్ క్యాన్సర్స్ పెరుగుతున్నాయి, ఈజీగా ఇబ్బంది పడిపోతున్నారు. సో మీనా కుమారి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. ఎస్ మీనా కుమారి గారు, అన్మ్యూట్ చేసుకుని అడగండి. నమస్కారం గురువు గారు. ఆ నమస్తే అమ్మా, క్యూరియస్. ఆ, చాలా చక్కటి విషయాలు ఎంతో బాగా అర్థమయ్యేటట్టు అందరికీ చాలా బాగా వివరించారు గురువు గారు. అమ్మా. మీరు విటమిన్స్ లోపాన్ని కొన్ని నువ్వులు, మా పపాయ ఇవి అన్ని చెప్పారు కదా. ఆ ఉమ్. అవి అన్ని కొంచెం బాడీకి హీట్ చేస్తాయి కదా గురువు గారు. అది హీట్ కాకుండా మనం ఎలా దాన్ని తీసుకోవాలి, తర్వాత B12 విటమిన్ డెఫిషియన్సీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి. అమ్మా, కంపల్సరీ డేలో ఉదయం అంతా కూడా మధ్యాహ్నం వరకు బటర్ మిల్క్, పల్చటి మజ్జిగ తాగాలమ్మా. అంటే ఆ పౌష్టికాహారం తీసుకున్నప్పుడు అది డైల్యూట్ అవ్వడానికి దానికి కావాల్సిన లిక్విడ్స్ మనం ఇవ్వట్లేదు. ఉమ్. నువ్వులు తీసుకున్నాం కదా అని చెప్పేసి అని వదిలేస్తే కుదరదుగా. మనం పెరుగు, మజ్జిగని, పల్చటి మజ్జిగని వాడాలి, లేదంటే బార్లీ వాడాలి. అంటే శరీర తత్వం వాత తత్వం అంటున్నాం, అది కాస్త వాతం రివర్స్ అయ్యి పిత్తానికి వెళ్ళిపోయి అంటే యూరిన్ ఇబ్బందులు, మంటలు ఇవన్నీ వస్తాయి. వేడి వల్ల కళ్ళు మంటలు, కాళ్ళు మంటలు వస్తాయి. దానికి అంటే ఇలాంటి పౌష్టికాహారం తీసుకున్నప్పుడు శరీరం దాహాన్ని చెప్తూ ఉంటుంది. పల్చటి మంచినీళ్ళు, అంటే మంచినీళ్ళు కుండలో నీళ్ళని ఎక్కువగా అంటే దాహం వేసినప్పుడల్లా నీళ్లు తాగాలి. అంటే పొద్దుటే లేచిన వెంటనే 4 లీటర్లు తాగండి, 5 లీటర్లు తాగండి, తప్పు. దాహం వేసినప్పుడు శరీరం చెప్పినప్పుడు నీళ్లు తాగాలి. అది నీళ్ళలా తీసుకోకుండా ఏదన్నా పల్చటి మజ్జిగలాగో, జావలాగో మనం వాటిని మార్చుకుని ఇప్పుడు మనం చెప్తున్నటువంటి జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చలవ చేస్తాయి. బుడుదు గుమ్మడికి అద్భుతమైనటువంటి చలవ, పైనాపిల్ చలవ, నిమ్మకాయ చలవ. ఇలాంటి వాటిని జ్యూసెస్ తీసుకుంటున్నాం కాబట్టి నువ్వులు అవి తీసుకున్నా మనకి పెద్ద ఇబ్బంది ఉండదు. అంటే అవసరానికి మించి ఏది తీసుకోకూడదు. వాటిని అవసరంతో తీసుకుంటాం కాబట్టి సమస్య ఉండదు. మనకి సమస్య వచ్చింది ఇప్పుడు, స్టొమక్ పెయిన్ ఉంది, ఆడవాళ్ళు తీసుకోవాలి అవసరం, అలా అని చెప్పేసి అని రెగ్యులర్ గా తీసుకోరు కదా. ఆ సందర్భాన్ని బట్టి తీసుకుంటారు. ఆ 2-3 నెలలు ప్రాబ్లం తగ్గిపోతుంది, దాన్ని తగ్గించుకుంటూ వచ్చేస్తాం, సాధారణ జీవితానికి వచ్చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇక మీరు అడిగినట్టు B12 డెఫిషియన్సీకి మునక్కాడ అద్భుతమైనటువంటి ఔషధం. మునక్కాడలో అద్భుతంగా B12 దొరికేస్తుంది. అమెరికా వాడికి తెలిసింది మునగ మీద పేటెంట్ తెచ్చుకోవాలని, దాంట్లో ఉన్నటువంటి గుణాలను గుర్తించి మనం మన సంపదను వదిలేసుకున్నాం. మునక్కాడను విరివిగా వాడుకోవడం, కాడలే మీరు మునక్కాడ, వంకాయ, టమాటా మంచి కాంబినేషన్. B12కి, విటమిన్ B2కి, విటమిన్ సికి మునక్కాడను విరివిగా వాడుకోండి. అలాగే
మీరు ఎండు కొబ్బరి బెల్లము కలిపి తీసుకోవడం ద్వారా కూడా B12 డెఫిషియన్సీ తగ్గుతుంది. ఉమ్, నీళ్లు తాగండి, ఆరారా తాగండి. మనకి అంటే డేలో కంపల్సరీ ఏదో ఒక వెజిటబుల్ జ్యూస్ ఉండేలా చూసుకోండి. ఉమ్. వేడి సార్ అనే డైలీ మాటను మర్చిపోండి. డైలీ నీళ్ళు కూడాను 3.5 లీటర్ అలా తాగుతాను సార్. అయినా ఆ నువ్వులు నువ్వులు తింటే అది చాలా హీట్ అవుతుంది సార్, అందుకని. అదేనమ్మా, అంటే అందుకనే దానికి నువ్వులు బెల్లము కాంబినేషన్ ఉంటుంది. అంటే ఉమ్, ప్రతి పదార్థానికి ఆ శక్తిని కొంచెం తగ్గించడానికి భగవంతుడు కాంబినేషన్స్ చెప్పారు. అంటే ఋషులు మనకి కొన్ని కాంబినేషన్స్, నువ్వులతో కలిపి బెల్లంతో కలిపినటువంటి నువ్వులు. ఇది ఎందులో ఉండేది అంటే అందులో వేడి చేయడానికి ఏమి ఉండదు. దాని ఉమ్. తత్వం అంతా దానికి తగ్గట్టుగా మీరు 3.5 ఎందుకు లీటర్లు పెట్టుకున్నారు మంచినీళ్ళు? అంటే బాడీ క్లీనింగ్ కి అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు అస్సలు కదా. అది తప్పమ్మా, రాంగ్. శరీరానికి తెలుసు అది దాహం వేస్తే అది అడుగుతుంది. ఉమ్, దాహం వేస్తేనే తాగాలి. సూర్యోదయానికి పూర్వం నిద్ర లెగిస్తేనే ఆ ఉషఃపానం అనే దానికి ఒక హాఫ్ లీటర్ 750 లీటర్స్ తప్ప ఆ తర్వాత మనం ఎంత నీరు తీసుకోవాలంటే దాహం వేస్తేనే నీరు తీసుకోవాలి. ఉమ్, అవసరానికి మించి నీళ్లు తీసుకోవద్దు. ఆ తర్వాత తీసుకోవాల్సి వస్తే మంచి నీళ్లు కాదు, బటర్ మిల్క్, ఏదో దొండకాయ జ్యూసు, బీరకాయ జ్యూసు, ఇలాంటి జ్యూసెస్ తీసుకోవచ్చు. దానికి ఉమ్. దాహంతో పని లేదు, అది ఔషధంగా ఉంటుంది కాబట్టి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూర్యోస్మిత. థ్యాంక్ యూ మీనా కుమారి గారు. అయితే సార్ ఈ విటమిన్ అంటే మనకి చాలా మందికి కంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఉమ్. చెత్తవారం వస్తూ ఉంటుంది. మరి అవును. అంటే కంటి సమస్యలకి ఏ జ్యూస్ అయితే, ఏ వెజిటబుల్ జ్యూస్ అయితే తాగాలి? సో మీరు ప్రిఫర్ చేస్తారు? అమ్మా, ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ శోషరస వ్యవస్థ అనేది ప్రధానంగా పాత్ర చూపిస్తుంటుంది. కళ్ళు డ్రై అయిపోతూ ఉంటాయి. ఆ కంటి చుట్టూ ఉండేటువంటి ఆ మ్యూకస్ ఏదైతే ఉందో అది డ్రై అవడం వల్ల పొడిబారిపోతూ ఉంటాయి. దానివల్ల కూడా చూపు లాస్ అవుతూ ఉంటుంది. అంటే విజన్ లాస్ కి అద్భుతంగా బెండకాయలు పనిచేస్తాయి. అలాగే అంటే విటమిన్ ఏ చెప్తారు మనకి. క్యారెట్ బాగా తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుంది అంటారు, కానీ నేను చాలా ట్రై చేశాను. అంటే ఎక్కువ సెల్ ఫోన్ యూజ్ చేయడం వల్ల నాకు కళ్ళజోడు పడింది, కానీ మామూలుగా అయితే ఇబ్బంది ఏమీ లేదు. ట్రై చేశాను, క్యారెట్ తో రీప్లేస్ అవుతుందంటే అవ్వట్లేదు. కానీ అది కాదు, అంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ అని కాదు, సర్క్యులేటరీ సిస్టమ్, ఆ ప్రెషర్ నరాలకి రక్త ప్రసరణ అవ్వక, అంటే మనం స్టాగ్నెట్గా ఇప్పుడు సెల్ ఫోన్ అలా చూస్తూ ఉంటాం, కను రెప్ప ఆర్పం. ఇప్పుడు కన్ను ఎంత ఎక్కువ బ్లింక్ అయితే అంత త్వరగా అంత బాగుంటుంది విజన్. మనం ఎక్కువ టీవీ చూసో సెల్ ఫోన్ చూసో అలా ఉండిపోతున్నాం, రెప్ప ఎక్కువ ఆడించట్లేదు. దీనికి ప్రధానంగా ఐ ఎక్సర్సైజ్ అనేది ఎక్కువ, చాలా త్వరగా రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇక తర్వాత మనం ఫ్రూట్స్ లో తీసుకుంటే మనకు వెజిటేబుల్స్ లో దొండకాయ అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి దొండకాయ, అరటికాయ, పచ్చి అరటికాయ కర్రీని బాగా తినటం కానీ, లేకపోతే రెండు కలిపి జ్యూస్ చేసుకుని తాగడం కానీ. దొండకాయలో ఒక 100 గ్రాములు పచ్చి అరటికాయ, కొంచెం బెల్లం, దాంట్లో అరటిపండు కూడా వేసి జ్యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లేదనుకుంటే సలాడ్ గా కూడా తినేయచ్చు. సర్క్యులేటరీ సిస్టమ్, కళ్ళకి రక్త సరఫరా తగ్గుతుంది, దాన్ని ఇంప్రూవ్ చేయాలి. విటమిన్ ఏ వల్ల కాదు అది. అలాగే ఐ ఎక్సర్సైజ్, కళ్ళుని ఎక్కువ బ్లింక్ చేయటం, బాగా టైట్ గా క్లోజ్ చేసి వదలడం, లెఫ్ట్ అండ్ రైట్, అప్ అండ్ డౌన్, యాంటీ క్లాక్ వైజ్ ఇలా చేయడం వల్ల మనం లాస్ ని కవర్ చేసుకోవచ్చు. కోల్పోయిన చూపును కూడా తిరిగి తెచ్చుకోవచ్చు బెండకాయలు తినడం ద్వారా. పచ్చి బెండకాయల్ని తినేయాలి, అలా కొరుక్కొని తినొచ్చు. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉప్పు, మిరియాల పొడి, నిమ్మకాయ రసం పిండుకొని తినొచ్చు, బాగుంది టేస్ట్. నేను చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి దానికోసం వెజిటేబుల్ చాట్ మసాలా కింద తయారు చేశాను. అవి వేసి తిని చూసా, చాలా అద్భుతంగా ఉంది. అంటే కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా, అరుగుదల, గ్యాస్ట్రిక్స్, అవి కూడా అద్భుతంగా పనిచేస్తాయి. బెండకాయ చూపును మెరుగుపరుచుకోవడానికి, తగ్గిన విజన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి బెండకాయ పనిచేస్తుంది. అలాగే పూర్తిగా కోల్పోయాం, మంటలు వస్తున్నాయి అనుకుంటే పొట్లకాయ పనిచేస్తుంది. సో పద్మావతి గారు ఉన్నారు సార్, లైన్ లో తీసుకుందాం. తీసుకోండి. ఎస్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ 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 నాకు హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు, కానీ ఈ మధ్య కొంచెం బాగా లెఫ్ట్ లెగ్, పిరుదు దగ్గర నుంచి లెఫ్ట్ లెగ్ బాగా లాగేస్తుంది. ఉమ్. పడుకోవడం కూడా మితంగా పడుకోలేకపోతున్నాను.
సో దీనికి ఏమైనా ఫుడ్ లో రెమెడీ ఉందంటారా? మీకు ఈ సియాటికా మధ్య నెర్వ్ కంప్రెస్ అవుతుందమ్మా ఆ, నిద్ర. అదే నిద్రపోవడం ఇబ్బందిగా అవుతుంది సార్ దానికి. అంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువ అలవాటు పడుకోవడము. ఉమ్, ఉమ్, సో ఉమ్. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది పడుకోవడం. అదే అండి, సియాటికా నెర్వ్ లో ఇబ్బంది అది. మ్హూ. మీకు స్టమక్ బ్లోటింగ్ ఉండడం వల్ల స్పైన్ మీద ఎఫెక్ట్ పడి ఆ నరాన్ని నొక్కుతుంది. ఓకే. మీకు పొట్లకాయ, నిమ్మకాయ, అల్లం జ్యూస్. ఓకే. పొట్- పొట్లకాయ వేడి అంటారు కదా. అమ్మా, పదార్థాల ఏట్లకి గుణాలు ఉండవమ్మా. వేడి గుణం, చల్ల గుణం ఓకే. ఉండదు. వాటిలో ఓకే. అద్భుతమైనటువంటి సుగుణాలు ఉంటాయి. సుగుణాలని మనం వండుకోవడం ద్వారా పాడు చేస్తాం. ఓకే. అమ్మ, ఏ యానిమల్ అయినా ఇప్పుడు మీరు పట్టుకెళ్ళి పొట్లకాయ పెట్టారనుకోండి, ఆవుకో దేనికో, అమ్మ ఇది వేడి మ్. చేస్తుంది, ఇందులో ఉప్పు ఎక్కువైంది అంటదా? ఆహా. మనం రా ఎస్ ఫామ్ లో సార్. తీసుకుంటున్నామండి వేడి గుణం, చలవ గుణం వండిన వాటికి. ఎందుకంటే ఉప్పు కారాలు వేస్తాం కాబట్టి. పచ్చి వాటికి అవేవి ఉండవు. యా. అపోహలు పెట్టుకోదు. మీరు అందులో ఒక నిమ్మకాయ యాడ్ చేస్తున్నాం కదా, పూర్తిగా ఓకే. నిమ్మకాయ, పూర్తిగా తొక్కతో సహా. ఒక నిమ్మకాయ, ఒక 200 గ్రామ్స్ పొట్లకాయ. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల. ఒక 1 వీక్ తీసుకోండి. 1 వీక్ తర్వాత ఉదయం, సాయంత్రం తీసుకోండి. ఒక నెల నుంచి నెల 15 రోజుల్లో మీకు సమస్య తగ్గిపోతుంది. సియాటికా ఓకే. జ్యూస్ ప్రాబ్లం చేసి. పోతుంది. జ్యూస్ చేసుకో. అలాగే ఎండు కొబ్బరి బాగా వాడండి, బోన్ కూడా డెన్సిటీ పెరుగుతుంది. ఓకే. ఎండు ఓకే. కొబ్బరిలో బెల్లం కలుపుకుని తినండి, నిప్పులు తగ్గుతాయి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొక చిన్నది. ఆ, అరే, ఒక ఒక మేడం ఆయుర్వేద మేడము కాల్షియం కోసము జస్ట్ ఒక నువ్వు గింజంత తీసుకోమన్నారు సున్నము వాటర్ లో అంతే. కలుపుకొని. అవును, అవును. అంతే. అదే అది అంతే అండి. మరి ఏం సరిపోతుందని అలా కాదండి, ఒక చీపురు పుల్లని వాటర్ లో ముంచి, ఆ, దాన్ని సున్నంలో ఆ, ముంచి, దాన్ని మజ్జిగలో ముంచుకోవాలి. అవునా? ఉమ్. మజ్జిగలో ముంచుకో. చీపురు పుల్ల ఓకే. ఓకే. చిన్న తడి, కొంచెం ముంచి తడి చేసి దాంట్లో ముంచితే ఆ ఉమ్, చివర టిప్పు కంటుకునే అంత ఎక్కువ తీసుకోకూడదు, నోరు ఓకే. పొక్కుపోతుంది అది. అదే. ఓకే. లేదంటే ఒక స్పూను, 1 లీటర్ వాటర్ లో 1 స్పూన్ సున్నం వేసి పక్కన పెట్టేయండి. అది ఉమ్, తేట వస్తుంది కదా పైకి. ఒక ఒక మూత ఓకే. వేసుకోండి, ఆ, ఆహా. అలా సరిపోతుంది. ఎన్ని రోజులు ఎక్కువ వాడకు. దాచుకోండి? కాల్షియం మీకు అంటే ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి? అంటే ఆ తేటని ఎన్ని రోజులు తాగొచ్చు అంటున్నాను. అదే అది అలా అయ్యేంత వరకు పెట్టిన. ఇంకా డైల్యూట్ అయిపోయింది ఓకే. కాబట్టి ఆ 1 లీటర్ అయిపోయేంత ఓకే. వరకు ఓకే. వాడుకోవచ్చు. ఓకే. ఓకే. ఒక స్పూన్ వన్ ఓకే. లీటర్ కి డైల్యూట్ అవుతుంది, సరిపోతుంది. అచ్చా అచ్చా. ఓకే. మళ్ళీ ఓకే సార్. కిందకి వెళ్ళిపోయింది, మళ్ళీ లీటర్, మళ్ళీ ఇంకొక లీటర్ పోసేస్తే మళ్ళీ ఇదే. అది అలా ఉమ్, పూర్తిగా వాటర్ లో కలిసిపోయి కింద సున్నం లేకుండా అయిపోయేంత వరకు వాడుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్. మంచిది. థ్యాంక్ యూ. థ్యాంక్ మన నెక్స్ట్ కాలర్ చంద్రశేఖర్ గారు మాట్లాడండి. నమస్తే. నమస్తే సార్. గురుగారు. అయ్యా సూర్యశ్రీ, నమస్తే. సూర్యస్మి. రీసెంట్ గా ఒక అంటే లెగ్స్ కింద పెయిన్ వస్తుంటుందండి. అరికాళ్ళలో అరికాలుగా లెగ్స్ అంటే మన పిక్కలు. పిక్కలు. ఓకే. అది నైట్ టైమ్స్ పెయిన్ లాగా అనిపిస్తుంది. ఉమ్. తర్వాత అకేషనల్ గా కింద కాలు కింద అది మందంగా తయారైనట్టుగా లేకపోతే అప్పుడప్పుడు గుచ్చినట్టుగా ఒకటి వస్తుంది. యూరిక్ యాసిడ్ పెరిగిపోయిందండి. యూరిక్ యాసిడ్, ఈ యూరిక్ కళ్ళ యాసిడ్ కింద, సర్క్యులేటరీ సిస్టమ్. ఇక్కడ కళ్ళ కింద ఒక్కోసారి స్వెల్లింగ్ వస్తుందండి. అది స్వెల్లింగ్ తగ్గిపోతుంది. ఇప్పుడు అది ఒక 5-6 months నుంచి ఉంది. దాని తర్వాత ఇప్పుడు ఒక్కోసారి కాలు కూడా స్వెల్లింగ్ అనిపిస్తే మనం ఎక్కడైనా కాలు పెట్టాం అనుకోండి, దాని అచ్చు దాని మీద పడుతుంది అనమాట. మీకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ చెప్పి ఉండాలి డాక్టర్లు. డాక్టర్ని అయితే ఇంకా కన్సల్ట్ చేయాలి. లాస్ట్ టైం ఒకసారి వస్తానే ఉన్నారంటే లైట్ గా నీకు కిడ్నీ స్టోన్ ఉందని చెప్పారు. కిడ్నీ స్టోన్ 3 mm. కి దీనికి సంబంధం లేదు. మీకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్, బాడీలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల లివర్ మీద ఎఫెక్ట్ పడి ఆటో ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. ఫ్యాటీ లివర్ అని చెప్పారు. ఇంకా లివర్, చెప్పేశాను కదా, మీరు చెప్పిన ఆ, సిమ్టమ్స్ బట్టి మనకు డిసీజ్ అర్థమైపోతుంది. అదేలేండి. సర్క్యులేటరీ నరాల ఉమ్, వ్యవస్థలో సర్క్యులేషన్ తగ్గింది, దాని ఎఫెక్ట్ ఉమ్, వచ్చి లివర్ మీద పడింది. ఉమ్, మీరు లివర్ ని, హార్ట్ ని కూడా చూసుకోవాలి. మీరు వాకింగ్ ఉమ్, కంపల్సరీ చేయాలి. ఉమ్, లెమన్ బాగా తీసుకోండి. అంటే ఫస్ట్ డే లెమన్ ఒక హాఫ్ పేడు, ఉమ్, ఒక 3 రోజులు హాఫ్ పేడ్ వాడి 4వ రోజు నుంచి ఫుల్ పేడ్ వాడుకుంటూ పెంచుకుంటూ వెళ్ళండి. హాఫ్ హాఫ్ ఉమ్, హాఫ్ ఉమ్. 2.5 నిమ్మకాయలు వాడే స్టేజ్కి వెళ్ళిపోండి. అప్పుడు పర్ యూరిక్ డే. యాసిడ్ నార్మల్ అయిపోతుంది. అలాగే పచ్చి అరటికాయ బాగా తీసుకోండి.
ఓకే ఓకే దొండకాయలు అంటే జ్యూస్ చేసుకుని తాగగలిగితే సంతోషం, లేదంటే కూరలా లైట్ గా హాఫ్ బాయిల్ చేసుకుని తినొచ్చు జ్యూస్. ఓకే ఓకే. అంటే అది ఇప్పుడు ఈ దొండకాయలో మనము అది చెప్పినట్టు దాన్ని ఏమంటారు, అల్లం కూడా వేసుకోవాలి. అల్లం, మిరియాల పొడి, సైంధవ అల్లం లవణం. సాయంత్రం అవునమా? ఓకే సరే. థ్యాంక్ యూ. నమస్తే అండి సురేష్. అయితే సార్ ఈ మనం విటమిన్ లోపాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి విటమిన్ ఈ లోపం ఉన్న వాళ్ళు వాళ్ళలో ఎటువంటి లక్షణాలను గుర్తించవచ్చు? అమ్మ, విటమిన్ ఈ డెఫిషియన్సీ వల్ల ఇప్పుడు ఇప్పుడు మేజర్ పిల్లలు యూత్ హార్ట్ అటాక్స్, ఓకే గుండె సరిగా పనిచేయకపోవడం, ఓకే మన ఇవి ఏంటంటారు, వీరిని వెరికోస్ వెయిన్స్, వెరికోస్ వెయిన్స్. కాళ్ళలో తిమ్మిర్లు, సర్క్యులేటరీ సిస్టమ్ ఫ్రీజ్, కదలిక సరిగా లేకపోవడం, సర్క్యులేషన్ ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉండిపోవడం, బద్ధకంగా ఉండడం, కూర్చుని ఉండడం, నిస్సహాయత, నిస్సత్తువ, నీరసం. మరి కాళ్ళు తిమ్ముర్లు ఇట్లా చేయి తిమ్ముర్లు పడుతూ ఉంటాయి కదా, మరి దాన్ని కూడా విటమిన్ ఈ లోపమే అంటారు. 100% సర్క్యులేటరీ సిస్టమ్, ఒక వాళ్ళు ఆక్సిజన్ మూవ్ చేయలేకపోతారు. అవును, ఆక్సిజన్ సప్లై లేకపోవటం, లేకపోతే బ్లడ్ సప్లై లేకపోవటం, సప్లై ప్రతిదీ సర్క్యులేషన్ సిస్టమ్ మీద. కరెంట్ సప్లై లేదమ్మా, మిల్క్ మిల్క్ అంటూ ఉంటుంది బల్బు. ఇలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి దానికి సంబంధించి. ఇది హార్ట్ కి సంబంధించి, హార్ట్ మీద ఎక్కువ ప్రెజర్. అంటే ప్రతి ఆర్గాన్ మీద కూడా ప్రతి విటమిన్ యొక్క ప్రభావం ఉంటుంది. ప్రధానంగా హార్ట్ మీద విటమిన్ ఈ యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్స్ కి సర్క్యులేషన్ డ్యామేజ్ అవడం వల్ల కాళ్ళు పుళ్ళు పడతాయి, వేళ్ళు కట్ చేసే స్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది. Okay. ఉం. అంటే సో ఎక్కడికైతే అంటే సప్లై ఈ ఎక్కడికైతే సప్లై లేదో అక్కడ ఆర్గాను సహజత్వాన్ని కోల్పోతుంది. ఉమ్. అయితే ఈ విటమిన్ ఈ లోపం ఉన్న వాళ్ళు ఏ జ్యూస్ తాగితే వాళ్ళకి ఆ విటమిన్ లోపాన్ని వాళ్ళు సరి చేసుకోగలుగుతారు? అరటికాయ, పచ్చి ఉమ్. అరటికాయ, అరటి దూట, అరటి పువ్వు, అరటికి సంబంధించినవి ప్రధానంగా తీసుకోవాలి విటమిన్ ఈ కోసం. సేమ్ అంటే జ్యూస్ లా చేసి తీసుకోవాలంటారా? జ్యూస్ లో పచ్చిగా జ్యూస్, పచ్చి అరటికాయని జ్యూస్ చేసుకుని తాగొచ్చు. ఎలా దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమైనా మిక్స్ చేయాలంటారా, ఉత్తి అరటికాయనే ఆ చేయాలి? అరటికాయలో, పచ్చి అరటికాయలో ఉప్పు మిరియాల పొడి అమ్మ, మనం కామన్ గా చెప్పేది ఏ జ్యూస్ చెప్పినా ఉప్పు మిరియాల పొడి. అండ్ ఉప్పు మీన్స్ సైంధవలవనం, మిరియాల పొడి. అంటే కొన్ని కొన్ని కొన్నిట్లో మీరు లెమన్ కూడా చెప్తారు కదా, సో అంటే కాంబినేషన్స్ మళ్ళీ అటు ఇటు అవ్వకూడదు కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ విటమిన్ ఈ డెఫిషియన్సీకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అరటి ఓకే. పళ్ళు బాగా తినాలి. అరటికాయ తాగలేము అనుకున్న వాళ్ళు పళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు, అరటి పళ్ళు. అరటిపండు. అంటే ఆ అరటి పండు తీసుకున్నామంటే అరటి పండే తీసుకోవాలి. పెరుగన్నంలో అరటి పండు, టిఫిన్ చేసిన తర్వాత అరటిపండు తినకూడదు. అరటిపళ్ళు అంటే అరటిపళ్ళే, బ్రేక్ఫాస్ట్ అవాయిడ్. ఓ 2-3 అరటిపళ్ళు తినేయాలి. అప్పుడు అది అద్భుతంగా ఔషధంలా పనిచేస్తుంది. వేరే పదార్థంతో కలిస్తే ఇబ్బంది పడుతుంది. ఎన్ని డేస్ తీసుకోవాలంటారు? మినిమం సమస్యను బట్టి 21 days నుంచి 3 months వరకు. 3 months. ఓకే. సో ఇంకొక కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. నాగప్రియ గారు, ఎస్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. యా, నమస్తే అండి, ఆత్మ ప్రణామాలండి. ఆత్మ నమస్తే అమ్మ సురేష్. యా, మాస్టర్, మా పాపకి 10 years ఓల్డ్ అండి. తనకి కొలెస్ట్రాల్ ఉందని చెప్పి, సో అది జెనెటికల్ గా వచ్చిందని చెప్పి అన్నారు, జీన్స్ పరంగా. యాక్చువల్ గా నాకు ఉందండి. నేను ఫుడ్ ద్వారా ధ్యానం చేసి నా కొలెస్ట్రాల్ ని నేను కంట్రోల్ చేసుకోగలిగాను. బట్ కానీ పాప కదండి, తనకి అసలు ఫుడ్ ఎలా ఇవ్వాలి వితౌట్ మెడిసిన్ తో, తను ఎలాంటి ఫుడ్ ఇస్తే మనం కంట్రోల్ చేయగలుగుతాం? ఓకే అమ్మా, ఈ పాప విషయంలో మీకు దాల్చిన చెక్క చాలా అద్భుతంగా పనిచేస్తుంది. శొంఠి, ఓకే దాల్చిన చెక్క, అల్లం, వీటిని విరివిగా వంటల్లో వాడండి. ఓకే బెండకాయ బాగా తీసుకోవాలి. అంటే ఇది మీరు జెనెటికల్ గా వచ్చింది అంటున్నారు కాబట్టి మంచి గుమ్మడికాయ అద్భుతంగా పనిచేస్తుంది. నైట్ బెండకాయల్ని కట్ చేసి నీళ్ళలో సోక్ చేసి ఆ నీళ్లు ఓకే ఉదయం నుంచి, అంటే చదువుకునే పిల్లలు కాబట్టి ఒక హాఫ్ లీటర్, ఒక గ్లాసు వెళ్ళేలోపు, స్కూల్కి వెళ్ళేలోపు ఇవ్వండి. ఓకే దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. దాల్చిన చెక్కని ఎక్కువ ప్రిఫర్ చేయండి ఫుడ్స్ లో. స్పైసీనెస్ అంటే పచ్చిమిరకాయలు వేయటం కాకుండా మిరియాల పొడిని, దాల్చిన చెక్కని ఎక్కువ వాడండి. ఓకే అండి. జస్ట్ అది పౌడర్ చేసి వాడేసేయండి, ఆ లేదంటే
అంతే అండి. అంటే మీరు ప్రిపరేషన్ లో దాల్చిన చెక్కను ఎక్కువ వంటల్లో వాడితే టేస్టీగా ఉంటున్నాయి కొన్ని పదార్థాలు. ఓకే. మీరు చిల్లీస్ ని తగ్గించండి, పచ్చిమిర్చిని అసలు నేను స్పైసీనెస్ మామూలుగా కోసం. చిల్లీస్ అసలు ఇంట్లో వాడనండి, చాలా తక్కువ. మిరియాలు ఎక్కువ వాడుకోండి, మిరియాలతో పాటు దాల్చిన చెక్క పౌడర్. ఓకే అండి. అలా కుదరదు అనుకుంటే పాలల్లో కలిపి ఇవ్వచ్చు. నైట్స్ పడుకునేటప్పుడు ఓకే. ఆవు నెయ్యి దాల్చిన చెక్క పొడి కలిపి బెల్లం వేసి ఇవ్వండి. ఓకే అండి. యా. పాలు వాడొచ్చు అమ్మా, పాలు వాడొచ్చు, పాలు ఇవ్వండి. పిల్లలకి పాలు ఇవ్వట్లేదు, లాక్టోస్ ఏ ఉంటాయి ఇవి ఉంటాయి ఇవి ఉంటాయి అని చెప్పేసి అని పాల వాడకాన్ని తగ్గించేశారు. యా యా చాలా మంది ఎస్. చాలా రకాలు చెప్పేస్తున్నారు ఆ పాల పదార్థాలు వాడకూడదు అని. ఇక్కడ అండ్ మేము యుఎస్ లో ఉంటామండి. సోయా బీన్స్ తో కానీ అలా కానీ పాలు తీసుకోవచ్చు అని చెప్పారు. ఉమ్, ఆ, యా పాలు పాలు. తీసుకోవాలి. ఉమ్, యా. సో అందుకని పిల్లలు కదండి, వాళ్ళకి ఎలా టేక్ కేర్ చేయాలా ఏంటని మీరు ఉమ్, చాలా ఉమ్, ఉమ్. చాలా అద్భుతంగా దొండకాయ చెప్తున్నారు. దొండకాయ వీక్లీ వన్స్ దొండకాయ ఫ్రై పెట్టండి అమ్మా, దొండకాయ కర్రీ. ఓకే. అంటే మళ్ళీ దొండకాయ మీద అపోహ ఉంది, చదువుకునే పిల్లలకు పెట్టకూడదు అనుకుంటారు, తప్పది. యా యా అదేం లేదండి, మా ఇంట్లో అన్ని పెడతాము. బట్ పెట్టండి కానీ పెట్టండి. థ్యాంక్ యూ అండి, చాలా అద్భుతంగా చెప్తున్నారండి. ప్రతిదీ కూడా చాలా ఈజీగా సింపుల్ గా చాలా అద్భుతంగా సింపుల్ గానే చెప్తున్నారండి. ఉండాలమ్మా, మనం ఏది యా ప్రెజర్ గా ఉండకూడదు. యా యా. మాస్టర్ ఇంకొకటండి, ఆ, ఆ, మా హస్బెండ్ ఈ మధ్య ఉన్నటువంటి వెయిట్ బాగా ఆ, పెరుగుతున్నారు. ఉమ్, నైట్ టైం తనకి నిద్ర పట్టట్లేదు అంటున్నారు. ఉమ్, నిద్రపోయేటప్పుడు స్నోర్ వస్తుంది. వైష్ణవ్. ఆ, పొట్లకాయ నిమ్మకాయ జ్యూస్ అమ్మా. ఓకే అండి. 200 గ్రామ్స్ పొట్లకాయ, ఒక నిమ్మకాయ హోల్ లెమన్, ఓకే. వెయిట్ పెరుగుతున్నారు కదా, ఒక 10 గోరుచిక్కుళ్ళు కాంబినేషన్, పొట్లకాయ నిమ్మకాయ గోరుచిక్కుళ్ళు, ఓకే. 10 గ్రామ్స్ అల్లం. ఓకే. ఇవి జ్యూస్ చేసి ఇమ్మంటారండి. జ్యూస్ చేసి ఇవ్వండి, మంచి నిద్ర కూడా పడుతుంది ఆయనకి. ఓకే. పొట్లకాయ, చిక్కుడుకాయ అంటే చిక్కుడుకాయ గోరు చిక్కుడు లేకపోతే. క్లస్టర్ క్లస్టర్ బీన్స్, స్నేక్ గార్డు, లెమన్. ఓకే. యా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ నాగప్రియ గారు. సో సరే. ఇంకొకరు భాగ్యశ్రీ గారు ఉన్నారు. సో భాగ్యశ్రీ గారు, ఎస్ భాగ్యశ్రీ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. సూర్యస్మి తల్లి, నమస్తే. నమస్తే. ఆ, సార్, నాకు హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గిపోయింది సార్ నాకు. ఉమ్, ఆ, అదే మా అక్క వాళ్ళ అమ్మాయి డాక్టర్, తను ఏమంటుందంటే B6 B12 విటమిన్ తగ్గిపోతే నువ్వు హిమోగ్లోబిన్ కి సంబంధించింది ఎంత తీసుకున్నా అది ఇంప్రూవ్ అవ్వదు అని అంటున్నారు. నేనేమో వెజిటేరియన్ సార్. ఇప్పుడు తను ఉమ్. నాన్ వెజిటేరియన్ తీసుకోవాలి B12 కి అని అంటుంది అమ్మాయి, మా అక్కల అమ్మాయి. ఆ, ప్రకృతిలో అన్ని కూడా మీట్ తినే జంతువులేనా మన మనుషులేనా అందరూ అని అడగండి. ఉమ్. B12 కోసం యానిమల్స్ ఏం తింటున్నాయి, మీట్ తింటున్నాయా అని అడగండి. అది బీ ట్వెల్వ్ యానిమల్స్ లో బాగుంది, అందుకని యానిమల్స్ ని మనం తినేస్తున్నాం. యానిమల్స్ ఏం తింటున్నాయి B12 కోసం అని అడగండి. వాళ్ళు నేను ఏమనుకుంటే మనకెందుకు కానీ, మునక్కాడ బాగా తీసుకోండి అమ్మా, మీకు B12 వచ్చేస్తుంది. ఏది సార్ ఒక మునక్కాడ? ఒక జానెడు మునక్కాడని కొంచెం దంచి చిన్న అల్లం ముక్కేసి ఉమ్. వేడి నీళ్ళలో మరగబెట్టండి. ఓకే సార్. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత వడకట్టి దాంట్లో కొంచెం తేనె వేసుకోండి, మింట్ పుదీనా ఆకులు వేసుకుని తాగండి. ఓకే సార్. అలాగే ఉమ్. కొబ్బరిలో కొబ్బరి తురుములో క్యారెట్, బెల్లం ఉమ్. బాగా నమిలి నమిలి తినండి. ఉమ్. ఎందుకు B12 రాదో చూద్దాం. ఇంకొకటి సార్, నాకు ఆ, పులుపు పడట్లేదు, గ్యాస్ ఫుల్, హార్ట్ కి అటాక్ అవుతుంది సార్. నేను పులుపు తిన్నా, ఏదైనా పప్పులు తిన్నా పడట్లేదు బాగా. అంటే అది హార్ట్ దగ్గర కొట్టేస్తుంది సార్ గ్యాస్ నాకు బాగా. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు ఆపేయండి ఒక 3 మంత్స్. ఆ, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు ఆపేయాలి. ఓకే సార్. మిగతా పప్పులు వాడుకోవచ్చు.
బాదం పప్పు తిన్నా అలాగే ఉంది సార్ నాకు. ఓకే, పొద్దుటే లేచిన వెంటనే ఒక చిన్న హాఫ్ పేడ్ లెమన్ ఒక కప్పుడు వాటర్ లో వేసుకోండి. పొద్దుటే లేచిన వెంటనే పళ్ళు కూడా తోమకుండా ఉమ్, ఒక 50 ml వాటర్ లో ఒక హాఫ్ పేడు లెమన్ చప్పరిస్తూ చప్పరిస్తూ తాగాలి. ఇంకేం కలపకూడదు అందులో. దాని ఓకే. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీ రెగ్యులర్ యాక్టివిటీస్ లో మీరు పేస్ట్ ఏం వాడుతున్నారు? క్లోజ్ అప్ వాడతాం సార్. ముందు ఫస్ట్ ఆ పేస్ట్ ని బయటకి ఇసిరేయండి. ఆ, మీ దగ్గర ఏమన్నా త్రిఫలా చూర్ణం కరక్కాయ పొడి ఉంటే దాంతో పళ్ళు తోముకోండి. ఓకే సార్. న్యాచురల్ గా ఇంట్లో చేసుకోండి, లేకపోతే బయట ఎక్కడ దొరికితే పౌడర్స్ కొనుక్కోండి. ఈ కోల్గేట్ క్లోజప్ ఇలాంటి పేస్ట్లు వాడకండి. కరక్కాయ ఇంకేంటి సార్? కరక్కాయ, ఇలాచి, లవంగి ఇలా. మొగ్గలు కలిపి పౌడర్ చేసుకొని దాంతో పళ్ళు తోముకోండి. ఉప్పు, సైంధవ లవణం వేసుకోండి. పులుపు పడదు అంటూ నిమ్మకాయనే మళ్ళీ చెప్పాను ఎందుకంటే ఏదైతే అనారోగ్యానికి కారణం అవుతుందో దాంతో వైద్యం చేయాలి. పడకపోవడం అంటూ ఉండదు. మనకు ఏదో సమస్య ఉంది, మీ నోరు పాడైంది, నోరును బాగు చేస్తే పొట్ట బాగా అయిపోతుంది. పులుపుకి పులుపుతోటే వైద్యం. నిమ్మకాయ అమృతం, అమ్మ శక్తి. నాకు మేలు చేస్తున్నప్పుడు నీకు ఎందుకు కీడు చేస్తుంది అంటే నీకు ఏదో ప్రాబ్లం ఉంది, దానివల్ల కాదు. నిమ్మకాయ రెగ్యులర్ గా తీసుకోండి. ఫస్ట్ ఒక 3-4 డేస్ తర్వాత హాఫ్ కాస్త వన్ మళ్ళీ ఒక 2-3 రోజులు ఒక నిమ్మకాయ పూర్తిగా వాడిన తర్వాత 1.5 నిమ్మకాయ, 2 నిమ్మకాయలు వాడే స్థితికి వెళ్ళిపోతారు మీరు. పులుపు మీకు పడదు అనే స్థితి నుంచి ఎక్స్ట్రీమ్ అంటే పొద్దుటే పరగడుపునే చేయాలి, మళ్ళీ డేలో కాదు. 2.5 నిమ్మకాయల స్టేజ్కి వెళ్ళొచ్చు. అప్పటికి మీకున్న ఎసిడిక్ తగ్గిపోతుంది పూర్తిగా. ఉమ్, ఉమ్. ఓకేనమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కొబ్బరి బాగా తీసుకోండి. పచ్చి కొబ్బరియా సార్? పచ్చి కొబ్బరి. ముదరి కొబ్బరి మంచిదే, వదిలి. కానీ కొంచెం బాగా ముదరగా ఉండాలి. ఆ, దాన్ని తురుముకొని క్యారెట్ తురుముకొని బెల్లం దాంట్లో కలుపుకొని తినండి. తాటి బెల్లం వేసుకోవచ్చా సార్? తాటి బెల్లం. వేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచిది. ఎస్ సార్. నెక్స్ట్ కాలర్ శిరీష గారు ఉన్నారు. సో తొందరగా కొంచెం ముగిద్దాము, ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కొంచెం మీరు అడిగే క్వశ్చన్స్ కొంచెం క్విక్ గా అడిగేసేయండి. నెక్స్ట్ అమ్మా, శిరీష గారు. నేను రోడ్డు మీద ఆగిపోయా. ఎస్ ఎస్, శిరీష గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్ తో. నమస్తే సార్. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్తున్నారు క్లాసు. సార్, అమ్మా. మా పాప 6 years పాప సార్. తనకి వైట్ హెయిర్ వస్తుంది సార్. తనకి వైట్ హెయిర్ ఉన్నాయి. ఏంటి ఈ ఏజ్ లో వైట్ హెయిర్ ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తున్నాను సార్. అంటే పాప ఫుడ్ ఏమైనా చేంజ్ చేయమంటారా? ఏమైనా జ్యూస్ గానీ ఏమైనా చెప్తారా సార్? సలహా ఇస్తారా మీరు కొంచెం? కొబ్బరి ఎక్కువ వాడండి. ఎంత వయసు అన్నది? 6 years చిన్నపిల్ల? చిన్నపిల్ల అండి, 6th చిన్న class, అమ్మాయి. 1st class చదువుతుంది. నూనె రాయట్లేదా తలకి? తక్కువ అండి, ఆయిల్ రాయించుకోదు. రాసిన వెంటనే టవల్ తుడుచుకోవడం అలా చేస్తుంది ఆయిల్. పర్లేదండి, నైట్ పెట్టేసి పైన తుడిచేయమనండి. మీరు మాడుకు పెట్టండి నూనె, కంపల్సరీ నూనె రాయాలి. ఓకేనండి, ఓకే ఓకే. కంపల్సరీ నూనె రాయాలి. తనకి ఎండు కొబ్బరి, బెల్లం, ఓకే. ప్రోటీన్, ఎండు కొబ్బరి, బెల్లం, గోధుమలు, నానబెట్టిన గోధుమలు ఎక్కువ పెట్టండి. ఇవి 3 కలిపి పెట్టొచ్చు. ఓకే సార్. గోధుమలు ఒక 24 గంటలు నానిన తర్వాత మెత్తగా పేస్ట్ చేయండి. దాంట్లో కొబ్బరి కలపండి, దాంట్లో బెల్లం వేయండి. టేస్ట్ బాగుంటుంది, పాపకి పోషకాలు లభించేస్తాయి. ఓకే నూనె ఓకే రాయండి సార్. అబ్బా, తనకి నూనె రాయాలి. ఓకే సార్. కోకోనట్ ఆయిల్ కదండి సార్, మనం ఇది ఆర్గానిక్. న్యాచురల్, మీరేం సీసాలేం కొనొద్దు, న్యాచురల్ కొబ్బరి నూనె రాయండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకొకటి సార్, అంటే నాకేంటంటే కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాను సార్. అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇంకోటి ఏంటంటే సార్, నాకు ఎసిడిటీ కూడా ఉంది సార్. మళ్ళీ ఈ తేనుపులు, ఒక విపరీతమైన తేనుపులు వస్తూ ఉంటాయి, చాలా పెద్ద సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. మా పాప మా అబ్బాయి అయితే దర్శకుంటారు అనమాట. సొంత పెద్ద సౌండ్లు చేస్తున్నాం మమ్మీ అనుకుంటా అంటూ ఉంటారండి. నైట్ వాము నీళ్ళలో నానబెట్టి పొద్దుట దాన్ని బాగా మరగబెట్టుకుని తాగండి. ఒక 250 ml వాటర్ లో ఒక స్పూన్ వామ్ వేసి పక్కన పెట్టండి నైట్. దాన్ని ఓకే పొద్దుటే ఓకే బాయిల్ చేసుకుని ఆ వాటర్ తాగండి రెగ్యులర్ గా ఒక 21 days. ఓకే సార్. మీరు తాలింపుల్లో కంపల్సరీ వామ్ వేసుకోండి, ఇంగు వేసుకోండి.
పచ్చిమిర్చి సార్ ఎండుమిర్చి ఎర్రకారం అవాయిడ్ చేయండి. మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఓకే పచ్చిమిర్చి సార్ ఎండుమిర్చి ఎర్రకారం వాడకూడదు ఓకే సార్ అమ్మా. ఓకే సార్ అంటే వెయిట్ కంట్రోల్ అవ్వడానికి ఏమైనా ఏది చేస్తే గోరు చిక్కులు ఎక్కువ వాడండి. వారంలో 2-3 రోజులు గోరు చిక్కులు కర్రీ కొబ్బరితో ఉండేలా చూసుకోండి. ఓకే సార్ ఇంకొకసారి మా హస్బెండ్ కి సోరియాసిస్ ఉంది సార్. అంటే ఆయన చాలా వరకు హెల్త్ చాలా జాగ్రత్తగానే వాడతారు. ఆయనకి ఏమైనా మీరు సజెస్ట్ చేస్తారా సార్? జ్యూస్ గానీ ఏమైనా? బీరకాయ, బూడిద గుమ్మడికాయ, దొండకాయలు కాంబినేషన్ అమ్మా. బీరకాయ 100 గ్రాములు, బూడిద గుమ్మడికాయ 100 గ్రాములు, ఒక 6 దొండకాయలు, ఓకే సార్ చిన్న అల్లం ముక్క, మిరియాల పొడి, సైంధవ లవణం, జ్యూస్. ఓకే ఇది సార్ మీరు 3-6 నెలలు వాడాల్సి వస్తుంది. ఓకే సార్ మీ ఇంట్లో పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలకు ఎర్రకారం వాడటం మానేస్తారు కాబట్టి ఆయనకున్న సమస్య కూడా తగ్గిపోతుంది. వీటికి ప్రధానమైనటువంటి కారణం పచ్చిమిర్చి. ఓకే సార్ ఇంట్లో థ్యాంక్ యూ వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. మిరియాలు ఎక్కువ వాడుకోండి. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం మేడం. ఇది యూట్యూబ్ లో ఉంటది కదండి మేడం? అంటే ఈ వీడియో మళ్ళీ ఒకసారి చూసుకోవడానికి ఖచ్చితంగా సార్ నెంబరు నేను డిస్క్రిప్షన్ లో పెడతాను ప్రతి ఒక్కరికి కూడా. సో ఇంకా ఒక 3 మెంబర్స్ ఉన్నారు సార్. కొంచెం మీరు కొంచెం క్విక్ గా అడగాల్సిన సార్ టైం ని మనం వాల్యుబుల్ టైం ని మనం రెస్పెక్ట్ చేద్దాము. సో థ్యాంక్ యూ నెక్స్ట్ సార్ థ్యాంక్ యూ సో శిరీష మచ్. గారు, నెక్స్ట్ నేను నెంబర్ పెడతానండి. మీరు డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను, మీ పర్సనల్ గా మాట్లాడొచ్చు సార్ తో. నెక్స్ట్ శిరీష గారు, ఎస్ మీరు మాట్లాడండి అమ్మా, శిరీష గారు. ఒక్క 2 నిమిషాలు నువ్వు మెయింటైన్ చేస్తావా? నేను ఈ లోపల బయటకు వచ్చాను, ఇంటి దగ్గర వచ్చాను, కారులోనే ఉన్నాను, పైకి వచ్చేస్తాను. షూర్ 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 షూర్. నాకు ఇబ్బంది ఏమీ లేదు. తెల్లవారి వరకు మాట్లాడమన్నా మాట్లాడతాను, నేను చెప్తాను. ఎస్ సార్ ఎస్ సార్. సో 2 యా minutes. ఒక 2 minutes ఓకే సార్. ఎస్ ఎస్ అంటే సార్ నెంబరు అందరికీ కూడా మనం డిస్క్రిప్షన్ లో పెడతాము. కొంచెం అందరికీ మనం టైం ఇద్దాము మాట్లాడటానికి. కొంచెం క్విక్ గా మనం చేద్దాం, ఓకేనా? కొంచెం క్విక్ గా సార్ యొక్క టైం ని మనం చేస్తూ, సార్ ఎంతసేపు మాట్లాడతానని సరే చెప్పేశారు. సో ఓకే కాబట్టి ఓకే ఎస్ మేడం ఎస్ థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు యూట్యూబ్ లో ఉంటాయి కదండి? ఇప్పుడు మనం మాట్లాడిన క్వశ్చన్స్ ఇప్పుడు ఆన్సర్స్. ఆల్రెడీ లైవ్ వెళ్తోంది మేడం. ఇది ఓకే లైవ్ ఓకే థ్యాంక్ వెళ్తోంది. ప్లీజ్ రెస్పెక్ట్ టు సో ఎవ్రీవన్. ఇది మీకు లైవ్ వెళ్తోంది ఆల్రెడీ, ఇదంతా లైవ్ వెళ్తోంది. సో మీకు లైవ్ లో అన్ని కూడా మీరు ఈ వీడియో ఎవరైతే మిస్ అయ్యామని ఎవరు బాధపడక్కర్లేదు. నెక్స్ట్ కంపల్సరీ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ అయి ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా చూడొచ్చు, ఓకేనా? ఏదో చెప్తుండమ్మా. సార్ ఉన్నారా? ఓకే. సో అది సార్. సో మనం వెజిటబుల్స్ తోనే మనం ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది మనం ఈ రోజు విక్రమాదిత్య గారు మనతో ఉండి చెప్తున్నారండి. ఎంతో మంచి విషయాలు చెప్తున్నారు. సో కాబట్టి మీరందరూ కూడా అంటే మనం ఏదో అడిగేసామా, ఒక వారం రోజులు పాటించేసామా, లేకపోతే 10 రోజులు తర్వాత తాగలేకపోతున్నాము, చేయలేకపోతున్నాము అనేది కాకుండా, మనకి ఎవరైతే ఈ నిపుణులు వాళ్ళు అంటే వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి చెప్తారు కాబట్టి మనకి ఇవన్నీ కూడా మనం పాటిద్దాము. ఈ వీడియో అందరికి కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉంటుందండి. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయొచ్చు కూడా. అండ్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను. ఎవరు అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. అందులో మిస్ అయిపోయాము ఈ వీడియో, ఈ రోజు మేము అటెండ్ అవ్వలేకపోయాము అనే వాళ్ళందరికీ కూడా మన ఛానల్లో అవైలబుల్ గా దొరుకుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మనం పాటిద్దాము. అవన్నీ కూడా సార్ ఏవేవైతే చెప్తున్నారో అన్ని విషయాలు మనం పాటిద్దాం. ఎంతో మంది నాతో కూడా చెప్పారు, మేము పాటించామండి ఇవన్నీను, అంటే విక్రమాదిత్య గారు చెప్పినవి మేము ఎన్నో పాటించాము, మాకు సక్సెస్ఫుల్ అయ్యింది అని చెప్పి చాలా మంది చెప్పడం కూడా జరిగింది. సో కాబట్టి మనం ఇవన్నీ కూడా పాటిద్దాం. మనం ఇప్పుడు ఎవరెవరైతే ఏమైతే అడుగుతున్నారో, మనకు అంటే సార్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే చెప్తున్నారో, ఇంగ్రీడియంట్స్ తో సహా మనకు చెప్తున్నారో, ఇవన్నీ కూడా మనం యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవుదాము. అందుకే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే ఎన్ని డేస్ వాడాలి, ఇంకా ఏమేమైనా ఇంగ్రీడియంట్స్ అవన్నీ కరెక్ట్ గా తెలుసుకోండి. తెలుసుకుని మనం జాగ్రత్తగా దాన్ని ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు ఆ మన ఇంట్లో దొరికే వస్తువులతోనే. సో నెక్స్ట్ రెడీనా సార్?
రెడీ అమ్మా. ఎస్, నెక్స్ట్ పుష్పలత గారు. ఎస్, సువర్ణాదేవి గారు. మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. హలో హలో ఎస్, సువర్ణాదేవి గారు మాట్లాడండి. మీరు వీడియో ఆన్ చేసుకుని మాట్లాడండి. హలో హలో చెప్పండి అమ్మా. నమస్తే సార్. సూర్యోస్మిత. ట్రైగ్లిసరైడ్ ఎక్కువ ఉంది, 500 ఉంది. కొలెస్ట్రాల్ ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది. డైజెస్ట్ ప్రాబ్లం ఉంటుంది. ఏం దానికి ట్రైగ్లిసరైడ్ కి ఏంటి సొల్యూషన్? బీరకాయ బూడిద గుమ్మడికాయ వాడాలమ్మా. బీరకాయ బూడిద గుమ్మడికాయ ఒక కాంబినేషన్, బూడిద గుమ్మడికాయ పొట్లకాయ ఒక కాంబినేషన్. అంటే జ్యూస్. మార్నింగ్ ఆఫ్టర్నూన్ బీరకాయ బూడిద గుమ్మడికాయ, సాయంత్రం బూడిద గుమ్మడికాయ పొట్లకాయ. అరటికాయ అరటి పండుతో కలిపి సలాడ్ గా తినాలి, లేదంటే జ్యూస్ చేసుకుని తాగేయచ్చు. పచ్చి అరటికాయ, అరటి పండు కలిపి కొంచెం బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, లేదనుకుంటే జ్యూస్ చేసేసుకోవచ్చు. అంటే కూరల రూపంలో తీసుకోవాలా, జ్యూస్ రూపంలోనే తీసుకోవాలా? అంటే రా ఫామ్ లో తీసుకుంటేనే రిజల్ట్స్ బాగుంటాయమ్మా. కూరగా కూడా పనిచేస్తుంది కానీ అంత ఎఫిషియన్సీగా ఉండదు. రా ఫామ్ లో తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ సార్? మాక్సిమం మీకు దీంట్లోనే రిజల్ట్స్ వచ్చేస్తుంది. ఇంకా కొంచెం ఇబ్బంది ఏముంది అనుకుంటే మీరు దాల్చిన చెక్క పౌడర్ ప్రతి దాంట్లోనూ కొంచెం పైన వేసుకుంటే సరిపోతుంది. దాని అంటే మీరు ఎక్కువ ఏమి మెడిసిన్స్ మీద ఎక్కువ ఆధారపడం. మన ఆహారం, ఒక్కొక్క ఔషధము ఒక్కొక్క ఆహార పదార్థము చాలా రకాల డిసీజెస్ పనిచేస్తుంది. ఏదో అరటికాయ అంటే గుండెకే పనిచేస్తుంది కాదు, అరటికాయ వేరే వేరే కాంప్లికేషన్స్ కూడా తగ్గించేస్తుంది. అది కూరగాయల్లో ఉన్నటువంటి లక్షణం. డైజెస్టిక్ సార్? మీకు అదే బూడిద గుమ్మడికాయ చెప్పాను కదమ్మా. ఇవన్నీ మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ కి కాంబినేషన్స్ మిక్స్ చేశాను నేను. ఓకే ఓకే. ఒకదానికి ఒకదానికి చెప్పలేదు. మీరు చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్ కి ఇది సొల్యూషన్. బ్లడ్ క్లెన్జింగ్ అయిపోతే రక్తంలో ఉన్న మలినాలన్నీ తీసేస్తే ఆటోమేటిక్ గా అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి. మీకు డైజెషన్ సిస్టము, లింఫాటిక్ సిస్టము, సర్క్యులేటరీ సిస్టము ఇవన్నీ కూడా యాక్టివ్ అయిపోతాయి. కాయగూరలకు అంత అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి కాయగూరలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. థ్యాంక్ యూ సువర్ణాదేవి గారు. నెక్స్ట్ పుష్పలత గారు ఉన్నారండి, మాట్లాడదాం. నెక్స్ట్ రమ్య గారు ఉన్నారు సార్, రమ్య గారితో మాట్లాడదాం. హాయ్ హాయ్, నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. అంటే నాకు ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి బీపీ ఉంది సార్, అది కంట్రోల్ అవ్వట్లేదు సార్. బీపీ అనేది సమస్య అని అనుకోవడం మానేయండి ఫస్ట్. ఓకే సార్. సో అదే అండి, ఇంకా అంటే ఈ వీడియో ఇంకా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ వాళ్ళందరికీ షేర్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే సార్తో మాట్లాడొచ్చు. సార్ మనకి ఇంకా ఎక్కువ టైం ఇస్తున్నారు. ఎందుకంటే వెజిటబుల్స్ లో మనకి ఎన్నో విటమిన్స్ దొరుకుతాయి. చాలా మంది అంటే విటమిన్స్ కోసమని నాన్ వెజ్ తినాలనో లేకపోతే ఇంకొకటి తినాలని, లేకపోతే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే ఎగ్ పెట్టాలి, ఎగ్ పెడితే బలం ఉంటుంది, దాంట్లో విటమిన్స్ ఉంటాయి. లేకపోతే ఇప్పుడు చాలా మంది ఫుడ్డీస్ మీద చాలా వీడియోస్ చేస్తున్నారు. అంటే ఏమంటారు, ఊరిస్తూ ఇట్లా నాన్ వెజ్ ఇవి ఏమంటారు పీదలు అవి తీసుకొచ్చాం అంటే ప్రతి జంతువుని మనం చంపుకొని తినేస్తూనే ఉన్నాం అనమాట. సో అంటే విటమిన్స్ కోసం. సో మన విటమిన్స్ కోసం ఏ జంతువుని చంపక్కర్లేదు. మనకి చక్కగా ఆకుకూరలు కాయగూరలతోనే ఎన్నో విటమిన్స్ మనకి లభిస్తాయి. సో ఆ విటమిన్స్ ఆకుకూరలు కాయగూరలు మనం అంటే తినే విధానము, ఆ మనం ఆహారం తినే సమయాలు కానీ తినే విధానాన్ని కానీ మనం ఏ విధంగా అంటే ఏ సమయంలో తింటున్నాము. కొంతమంది లేట్ నైట్స్ తింటూ ఉంటారు, లేకపోతే ఎర్లీ మార్నింగ్ అంటే ఆయిలీ ఫుడ్ తింటూ ఉంటారు ఎర్లీ మార్నింగే, లేకపోతే ఏమంటారు పూరి చపాతి అనో లేకపోతే ఇలా ఆయిలీ ఫుడ్ కూడా తింటూ ఉంటారు. మాక్సిమం ఆయిలీ ఫుడ్ అనేది మనం తగ్గించాలి. ఏదైతే హెల్దీ ఫుడ్ ఉంటుందో చాలా మంది ఇప్పుడు మనకి చాలా
ఏమంటారు రాగులు, సజ్జలు ఇలా మనకి ఆ ఫుడ్ కూడా దొరుకుతుంది. అన్నిటితో కూడా మనం హెల్తీ ఫుడ్ దొరుకుతుంది. జ్యూస్ తాగొచ్చు. ఎర్లీ మార్నింగ్ మనకి చాలా రకాల జ్యూసెస్ ఉంటాయి. సో ఇవన్నీ తాగొచ్చు. ఆకుకూరలు, కూరగాయలతోని మనం ఎన్నో మనలో ఉన్న అంటే విటమిన్ ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఆకుకూరలు, కాయగూరలతోని మన యొక్క అనారోగ్య సమస్యల్ని ఆ తగ్గించుకోవచ్చు. ఎస్ సార్. విక్రమాదిత్య సార్. ఎస్. సో సార్ వస్తారండి. అందరూ లైన్ లో ఉండండి. సో ఇది మనకి ఈ రోజు కార్యక్రమం. ఆ అంటే విక్రమాదిత్య గారితో ముఖాముఖి చూశారు కదండి. అంటే ఎన్నో అనారోగ్య సమస్యలకి ఎంతో చక్కగా మనకి వివరణ ఇచ్చారు. సో కాబట్టి మనం అందరం కూడా అవి ఫాలో అవుదాము. ఎందుకంటే చాలా మంది ఫాలో అయ్యారు. వాళ్ళ యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో, అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటిని తొలగించుకున్నారు. మాకు చాలా మంది చెప్పారు కూడా. అండ్ కాకరకాయ జ్యూస్ మనకి అంటే బీపీ, షుగర్ ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా కాకరకాయ జ్యూస్ చాలా చక్కగా పనిచేస్తుంది. అది సార్ వీడియోస్ కూడా చాలా దొరుకుతాయి. నేను ఆ లింక్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను. సార్ నెంబర్ కూడా షేర్ చేస్తాను. ఆ సో ఇదండి ఈరోజు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాము గ్రాండ్ స్పీకర్ తో. ఇంకా సార్తో మాట్లాడాలనుకున్న వాళ్ళు జూమ్ లో స్టే చేయొచ్చు. సో రేపు ఇంకొక గ్రాండ్ స్పీకర్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.